మన ఇంట్లో ఇటువంటి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన మరుగుదొడ్డిని నిర్మించుకోవడం ఎలా? కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేలా ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణానికి మంచినీటి వనరులకు కనీసం 10 మీటర్ల దూరంలో ఉండే విధంగా 2 గుంతలతో కూడిన లీచ్ పిట్ మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న ప్రదేశంలో 2 గుంతలకు మధ్య కనీసం 1 మీటర్ దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ఒక్కో గుంత 1 మీటర్ వెడల్పు, 1.2 మీటర్ల లోతు కలిగి ఉండాలి. రింగులు రంధ్రాలున్నవే ఖచ్చితంగా వాడాలి. 1 అడుగు పొడవు, 1 మీటర్ వ్యాసం గల సిమెంట్ రింగులను తవ్విన గుంతలలో అమర్చాలి. 6 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల ఇనుప చువ్వలతో తయారు చేయబడిన రింగులనే వాడాలి. జంక్షన్ బాక్స్ నుండి 2 గుంతలలోనికి పైపులు కనీసం 0.3 మీటర్లు అంటే 1 అడుగు లోపలికి ఏటవాలుగా ఉండాలి. మలంలోని ద్రవ పదార్థాలు నేలలోకి ఇంకిపోయేందుకు వీలుగా గుంత అడుగు భాగంలో ఎటువంటి ఫ్లోరింగు చేయకూడదు. మలంలోని ద్రవ వాయు పదార్థాలు సులభంగా నేలలో ఇంకేందుకు వీలుగా రింగుల మధ్య ఖాళీ ప్రదేశం ఉంచుతూ ప్లాస్టరింగు చేయకూడదు. రింగులకు ఉన్న రంధ్రాలు కూడా వాయువులను ద్రవ పదార్థాలను బయట నేలలోనికి పంపేందుకు సహాయపడతాయి. 6 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల ఇనుప చువ్వలతో తయారు చేయబడిన కాంక్రీట్ మూతతో గుంతను మూసేయాలి. గుంతలోకి ఎటువంటి గాలి వెలుతురు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. లేనిచో మలమూత్ర వ్యర్థాల నుండి హానికారక క్రిమికీటకాలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. మరియు వ్యర్థాలు నేలలోకి ఇంకిపోయేందుకు జరగాల్సిన వాయురహిత చర్య ఆగిపోయే ప్రమాదం ఉంది. గాలి వెలుతురు తగలకుండా మూతపెట్టడం వలన వాయురహిత చర్య జరుగుతుంది. హానికారక కీటకాలు వృద్ధి చెందవు. లీచ్ పిట్ గుంతలో నుండి వెంట్ పైప్ అమర్చకూడదు. వెంట్ పైప్ అమర్చితే గాలి వెలుతురు గుంతలోకి ప్రవేశించి వాయురహిత చర్య జరగకుండా అడ్డుపడుతుంది. వెంట్ పైప్ను సెప్టిక్ ట్యాంకుల దగ్గర వాడతారు. లీచ్ పిట్ల దగ్గర వాడకూడదు. మరుగుదొడ్డి నుండి జంక్షన్ బాక్సుకు, జంక్షన్ బాక్సు నుండి గుంతలోకి పైపును అమర్చేందుకు 1:15 నిష్పత్తిలో వాలు పాటించాలి. జంక్షన్ బాక్సు నుండి గుంతల్లోకి అమర్చిన పైపు 1 మూసి 1 తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. 1 గుంత నిండిన తరువాతే 2వ గుంతను తెరవాలి. 2వ గుంత నిండే లోపల మొదటి గుంతలోని మలం మొత్తం వాయురహిత రసాయన చర్య ద్వారా కంపోస్టు ఎరువుగా మారుతుంది. దాన్ని సులభంగా తొలగించి ఎరువుగా వాడుకోవచ్చు. సాంకేతికంగా అమర్చబడిన 2 గుంతల మరుగుదొడ్డి దృశ్యరూపం. పీ ట్రాప్ నుండి జంక్షన్ బాక్సుకు కొంత వాలుతో పైపును కనెక్ట్ చేయాలి. మరుగుదొడ్డి కుండి పీ ట్రాప్ నుండి జంక్షన్ బాక్సునకు, జంక్షన్ బాక్సు నుండి గుంతలోనికి పైపులను సరైన వాలుతో బిగించాలి. 75 మిల్లీమీటర్ల ఇటుకలతో లోపలి కొలతలలో 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉండే విధంగా గోడలు నిర్మించాలి. దీనిలో సగభాగం స్నానాల గదిగా వాడుకోవచ్చు. మరుగుదొడ్డి గోడకు 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు పొడవుతో వెంటిలేటర్ తప్పనిసరిగా నిర్మించాలి. మరుగుదొడ్డి వెనక వైపునకు వాలు ఉండే విధంగా ఆస్బెస్టాస్ సిమెంట్ షీటును అమర్చుకోవాలి. ఇలా అమర్చుకోవడం వల్ల వర్షం సమయంలో మరుగుదొడ్డిలోనికి వెళ్లేటప్పుడు తడిసిపోకుండా ఉండేందుకు అవకాశముంది. మరుగుదొడ్డికి ఆనుకొని 1 నీటి తొట్టెను విధిగా నిర్మించుకోవాలి. అదేవిధంగా 1 చక్కని తలుపును గడియతో సహా బిగింపజేసుకోవాలి. వాయురహిత చర్య జరిగే విధానం. విసర్జించబడ్డ మలం పీ ట్రాప్ గుండా జంక్షన్ బాక్సు నుండి మొదట లీచ్ పిట్లోనికి పైపు ద్వారా వచ్చి పడుతుంది. ఇలా వచ్చి పడిన మలమూత్ర ద్రవాలు లీచ్ పిట్ గుంతకు బిగించబడిన మూత వల్ల, రింగుల మధ్య ఖాళీ స్థలం వల్ల వాయురహిత చర్యకు లోనై గుంత అడుగు భాగంలోకి, రింగుల రంధ్రాల నుండి నేలలోనికి ఇంకిపోతుంది.
మొదటి గుంత మొత్తం నిండిన తరువాత జంక్షన్ బాక్స్ నుండి రెండవ లీచ్ పిట్కు కనెక్షన్ ఇచ్చినప్పుడు రెండవ గుంత నిండే లోపల మొదటి గుంతలోని మలమంతా ఎండిపోయి ఎరువుగా మారిపోతుంది. దానిని సులభంగా తీసివేయొచ్చు. రెండవ గుంత నిండిన తరువాత తిరిగి మొదటి గుంతను జంక్షన్ బాక్సుకు సంధానించి ఎప్పటిలాగే వాడుకోవచ్చు.